మనతో పాటు జనసేన పార్టీ యువ నాయకులు హీరో తనీష్ గారు ఉన్నారు. నమస్తే. ఇప్పుడు ఈ మీటింగ్కి సంబంధించి ఎలా ఉండబోతుంది? కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతమంది పర్మిషన్ ఇస్తారని, ఇవ్వరని. వీటి మధ్య ఇక్కడైతే మాత్రం అలాంటి వాతావరణం ఏమి ఉండట్లేదు. అసలు ఏంటి ఏం ఏం జరగబోతుంది? ముందుగా అయితే అసలు ఇలాంటి ఒక సభకి పర్మిషన్ ఆపడం అనేది చాలా తప్పు విషయం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఆవిర్భవించి 12 సంవత్సరాలు దాటింది. అందరూ వాళ్ళ వాళ్ళ తరహాలో సభలు నిర్వహించుకుంటారు. దీన్ని చాలా ఆనందంగా జరుపుకుంటారు. అదేవిధంగా జనసేన పార్టీకి కూడా ఆ ఆలోచనతో మొన్న మా మెంబర్షిప్స్ జరిగాయి. అలాగే మున్సిపల్ ఎలక్షన్స్లో మేము పోటీ చేసాం. చాలామంది జన సైనికులు, సాధకులు కష్టపడ్డారు. కళ్యాణ్ గారు ఇలాంటి సమయంలో వస్తే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది. పార్టీ ముందడిగేయడానికి మరింత ఉత్సాహంతో ముందుకెళ్తుందనే ఆలోచనతో మేము ఆయన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అన్ని పార్టీలు చేసుకోవచ్చంట. జనసేన పార్టీ మాత్రం సేఫ్టీ ఇష్యూస్ వల్ల, అంటే భద్రతా విషయాల వల్ల జనసేన పార్టీ మాత్రం ఈ సభ జరపకూడదంట. నాకు ఆ లాజిక్ ఏంటో అర్థం కాలేదు మొదట. ఎందుకంటే పార్టీలు అన్నాక ప్రతి పార్టీలకి వివాదాలు జరుగుతూ ఉంటాయి, మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు జరిగేదే. అది మీరు ఈ స్టేట్ అనే కాదు, తెలంగాణ అనే కాదు, ఎక్కడ ఏ స్టేట్లో వెళ్ళినా సరే జరుగుతూనే ఉంటుంది. అలా అని చెప్పి మిగతా పార్టీలకి సభలు నిర్వహించుకోవడానికి కానీ, వాళ్ళు నివాళులు అర్పించుకోవడానికి కానీ, వాళ్ళ కేటతో వాళ్ళు కలవడానికి కానీ ఏ గవర్నమెంట్ ఆపడం చూసి జాతీయ స్థాయిలో ఇక్కడ రాజకీయం చేస్తున్నటువంటి పార్టీలు చేసుకుంటున్నాయి. తెలంగాణ నడిబొడ్డున పుట్టినటువంటి జనసేనకు మాత్రమే ఈ ఇబ్బందులు అంటారు అసలు? ఎగ్జాక్ట్లీ అండి. నాకు అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే భయం అనేది మొదలైంది అనేది. అదొక్కటే పెద్ద ప్రాబ్లం. వాళ్ళు భయపడకపోయి ఉంటే ప్రశాంతంగా మా పార్టీ, అంటే వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు జనసేన ఏం పార్టీ ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆదరించరు అని. మరి ఆదరించినప్పుడు వదిలేయండి, మామూలుగా మా పనులు మేము చేసుకుంటూ వెళ్దాం కదా. వీరు ఆపడం దేనికి ఆదరించినప్పుడు? కానీ మేము ఇప్పటికీ ఏంటంటే మా సామరస్యంగా మా క్యాడర్తో మేము చేసుకోవాలనుకున్న మీటింగ్ని ఇప్పటికీ మేము అడుగుతున్నాం. మీరు పర్మిషన్ ఇవ్వండి, మాది కంటిన్యూ, మా పనులు మీరు జరుగుతున్నాయని ఇప్పుడు మీరు చూస్తుండే. మేము జన సైనికులు ఎలా అంటే అండి, చివరి నిమిషం దాకా పోరాడుతూనే ఉంటాం. అది జరుగుతూనే ఉంటుంది. అండ్ కళ్యాణ్ గారు తెలిసిందే, ఆయన్ని ఆపితే ఎలాంటి విషయాలు జరిగాయో మనం చరిత్రనే చూద్దాం. ఇప్పుడు కూడా ఎంతవరకు ఇది వెళ్తుందో అనేది మేము సిద్ధం దేనికైనా సరే. పర్మిషన్ ఇస్తే ఇక్కడ చేసుకుంటారు, పర్మిషన్ ఇవ్వకపోతే కళ్యాణ్ గారి ఇంటి దగ్గర చేసుకుంటారు. చేసుకోవడం అయితే ఖాయం అండి. మేము సభ జరుపుకోవడం, అది ఎలా జరుపుకోవాలి అనేది ఇప్పుడున్న ప్రభుత్వం మీద, వాళ్ళు ఇచ్చే పర్మిషన్ మీద ఆర్ డినయల్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే అసలు నిజంగానంటే నార్మల్గా ఇక్కడ కొంతమంది నాయకులు, నిన్న కవిత గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అసలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పార్టీ లేదు, కేడరే లేదు అనుకున్నటువంటి ఒక పార్టీ మీద ఈ స్థాయిలో రాజకీయాలు ఏంటి అసలు? రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అధికార పక్షంలో భాగం ఉన్నారు, కానీ ఇక్కడ ఏమీ లేదు అంటూనే ఇంత హైప్ తీసుకురావడం, ఇంత మాట్లాడడం. అంటే మెయిన్ ఏంటంటే అండి, వాళ్ళు ఫాల్స్ నెరేటివ్ స్టార్ట్ చేశారు కానీ దొరికేస్తున్నారు. ఇప్పుడు నిజంగా ఇక్కడ తెలంగాణకి క్యాడర్ లేదు, నాయకులు లేరు అన్నప్పుడు అసలు భయమే లేదు. వర్షం వచ్చినప్పుడే గొడుగు కదా, వర్షం లేనప్పుడు గొడుగు ఎందుకు కదా. సో వాళ్ళు ఒక రకమైన ప్రచారం చేద్దాం అనుకున్నారు. తెలంగాణ క్యాడర్ లేదు, తెలంగాణ ప్రజలు జనసేన పట్టించుకోరు, పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ ఎవరు తిరిగి చూడరు, ఇలాంటి మాటలు మాట్లాడారు. కానీ రోజు రోజుకి వారికి అర్థమవుతుంది, ప్రజల్లోంచి ఒక ఆవేదన వచ్చింది. అసలు మీరు కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడతారని ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఆవేదన వస్తుంది. అలాగే జనసేన నాయకులు మేమేమి కామ్గా, అంటే వాళ్ళు మాట్లాడుతుంటే మేము ఎదురు కామ్గా కూర్చుంటాం అనుకుంటున్నారా? యాక్చువల్గా చెప్పాలంటే కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి మేము చాలా కామ్గా నడుచుకుంటున్నాం. ఒకప్పుడు జన సైనికులు అంటే ఎలాంటి బ్రాండ్ ఉండేదో అందరికీ తెలిసింది. కానీ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే లేదు, ఇప్పుడు మనం ప్రభుత్వంలో మేము అక్కడ ఉన్నాం కాబట్టి జనసేన అంతా ఒక కామ్ అండ్ నార్మల్ సటిల్డ్ వేలు ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతోనే మేము ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికి కూడా మేము అసలు చూడండి, ఎవరో వచ్చారు, ఎవరో తిట్టారు, ఎవరో చెప్పులతో కొట్టారు, ఎవరో అరిచారు, ఎవరో వెళ్ళిపోయారు, కానీ సభ ఆపింది మాది.
అక్కడ ఎప్పుడు బాధింపబడింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. అన్న మాటలు మా పవన్ కళ్యాణ్ గారిని, బూతులు తిట్టింది పవన్ కళ్యాణ్ గారిని, వ్యక్తిగత దూషణ చేస్తుంది ఆయన్ని. ఆయన పార్టీ సభలు జరగనివ్వరు. అంటే ఏ విధమైన స్ట్రక్చర్ వెళ్తుందో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ అనుకున్నారు వాళ్ళ ఫాల్స్ నెరేటివ్ జనాల్లోకి వెళ్తుందేమో. కానీ ఏదేమైనా కానీ వాళ్ళు ఇచ్చిన నేటివ్ కావచ్చు, అంటే నెగిటివ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ జనసేన పార్టీకి సంబంధించి మాత్రం తెలంగాణలో మంచి ఊపిచ్చారేమో అనుకోవాలి. ఇది ప్లస్ గానే తీసుకోవచ్చా, మైనస్ గా తీసుకుంటారు? మీరు సరిగ్గా చూస్తే కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం కూడా ఎప్పుడు అలాగే మొదలైంది, అలాగే కొనసాగుతూ వస్తుంది, అదే జరుగుతుంది. ఏ రోజు ఆయన ఎప్పుడు సులభంగా రాలేదు ఈ పొజిషన్కి. ఆయన నెగిటివ్స్ని పాజిటివ్స్గా మార్చుకుంటూనే ఈ రోజు ఆయన ఉన్న స్థానంలో ఆయన ఉన్నారు. అండ్ జన సైనికులు ఆబ్వియస్లీ ఆయన్ని చూసి మేము ఇన్స్పైర్ అవుతాం, ఆయన అడుగుజాడలోనే వెళ్ళాలనుకుంటాం, ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు వాళ్ళు అంత నెగిటివ్ చేసిన పాజిటివ్ ఎందుకంటే ఓన్లీ మా వల్ల కూడా కాదండి, అంటే ఓన్లీ జనసేన నాయకుల వల్లే జరిగింది, జన సైనికుల వల్లే జరిగింది అన్న ప్రజల వల్ల. ప్రజలు పాజిటివ్గా ఉన్నారు కాబట్టి ఒక్కొక్క నెగిటివ్ థింగ్ వాళ్ళు చేయాలనుకున్నది కూడా పాజిటివ్గా టర్న్ అయింది. సో మనకి అదే అంటుంటారు కదా, రాళ్ళు పెట్టి కొడుతూ ఉంటే అదే రాళ్లతో ఇల్లు కట్టుకోవాలి, అది అసలైన గెలుపని. ఇది మాది. ఈసారి తెలంగాణ ప్రస్థానం మొన్న మీరు ఎలక్షన్స్ అప్పుడు ప్రచారం చేశారు, ఒక అడుగు ముందు పడింది. ఈసారి ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఈ జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు, ఇంకా రాబోయేటువంటి ఎలక్షన్స్ కావచ్చు. 100% పెరిగే అవకాశం. ఎలా అంటే ఎప్పటి నుంచో ముందు నుంచి మేము డిసైడ్ అయ్యి ఉన్నదే. ఇది వీళ్ళుగా మాకు హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే మేము రేపు పొద్దున్న క్రెడిట్స్ వీళ్ళకి కూడా ఇస్తాంలేండి తప్పకుండా మా గెలుపులో. అంటే 21 స్థానాలు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏముందిలే, అక్కడ పార్టీ కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. బట్ ఈ రోజు చూస్తే ఆయన చాలా సంవత్సరాల క్రితం 2 తెలుగు రాష్ట్రాల్లో జనసేన ప్రస్తావన లేకుండా రాజకీయాలు జరగవు అని చెప్పారు. ఇప్పుడు చూస్తుంటే 2 రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. అక్కడ కాపులు ఇష్యూ తీసుకొచ్చుకున్నారు, ఇక్కడ ఇది చూసుకున్నారు. ఏ రకంగా చూసినా జాతీయ స్థాయిలో చాలా మంచి ఒక హైప్ తీసుకొస్తున్నారు జనసేన పేరు లేకుండా రాజకీయాలు జరిగే పరిస్థితి కనిపించట్లేదు. ఓపెన్ గా చెప్పాలంటే కళ్యాణ్ గారిని ఎదుర్కోవాలంటే ఇంటర్ స్టేట్ పాలిటిక్స్ చేయాలనేంత స్థితికి వచ్చింది. జనరల్ గా ఏం జరుగుతుంది, ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి అవతల పార్టీలు గొడవలు పడతాయి, లేదా విమర్శిస్తాయి, ఏదో 100 చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎలా జరిగిందంటే 2 రాష్ట్రాల ఆపోజిట్ పార్టీలు కలిసి అంటే ఇంకా మనకు సోషల్ మీడియా మొత్తం చూస్తే అర్థమైపోతుంది. అంతెందుకు కళ్యాణ్ గారి పోస్టుల కింద కానీ మా పోస్టుల కింద కానీ మేము ఏం పోస్ట్ చేసినా సరే దాని కింద మీరు చూస్తే 2-3 పార్టీలు క్యాడర్లు ఉంటాయి. మేము ఒక్కళ్ళే పోరాడుతున్నాం, మేము ఒక్కళ్ళే ఫైట్ చేస్తున్నాం, మేము ఒక్కళ్ళే ముందుకు వెళ్తున్నాం. ఒక్కడి మీద ఇన్ని పార్టీలు ఎందుకు పడాల్సి వస్తుంది? ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా, అరే అవును ఎందుకు ఆయన ఏదో కామ్గా ఆయన ఏదో సబ్ పెట్టుకుని ఆయన 2000 మంది వచ్చి సబ్ పెట్టుకుని వెళ్ళిపోతాడు కదా, ఎందుకు ఇంత అతి చేస్తున్నారు అనుకుంటారు. రాకుండా అయితే ఉండదు కదా మనసులో. అందరూ ఈరోజు సభలు పెట్టుకుంటున్నారు, అందరూ ఈరోజు ఆవిర్భావ సభని బాగా జరుపుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారు, చేసుకున్నారు కూడా. ఎవరికీ లేని ఆ భద్రతా ఇష్యూ మాకెందుకు కలిగిందో మాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈసారి అయితే మాత్రం చాలా మంచి జోష్లోనే ఇదే ఊపుతో ముందుకు వెళ్ళబోతున్నారు. మీరు కూడా ఏమన్నా అవకాశాలు ఉన్నాయా ఇక్కడ జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు, లేదంటే రాబోయేటువంటి ఎలక్షన్స్లో ఏమన్నా నిలబడి జనసేనను ముందుకు తీసుకెళ్ళే అవకాశం? నేను ఆలోచన పెట్టుకోలేదు. నా ఆలోచన అంతా ఇప్పుడు ఒకటే, తెలంగాణలో జనసేనని దృఢంగా ముందుకు తీసుకెళ్ళాలి. కళ్యాణ్ గారి గురించి ఆయన 2000 మంది వచ్చి సబ్ పెట్టుకుని వెళ్ళిపోతాడు కదా, ఎందుకు ఇంత అతి చేస్తున్నారు అనుకుంటారు. రాకుండా అయితే ఉండదు కదా మనసులో. అందరూ ఈరోజు సభలు పెట్టుకుంటున్నారు, అందరూ ఈరోజు ఆవిర్భావ సభని బాగా జరుపుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారు, చేసుకున్నారు కూడా. ఎవరికీ లేని ఆ భద్రతా ఇష్యూ మాకెందుకు కలిగిందో మాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈసారి అయితే మాత్రం చాలా మంచి జోష్లోనే ఇదే ఊపుతో ముందుకు వెళ్ళబోతున్నారు. మీరు కూడా ఏమన్నా అవకాశాలు ఉన్నాయా ఇక్కడ జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు, లేదంటే రాబోయేటువంటి ఎలక్షన్స్లో ఏమన్నా నిలబడి జనసేనను ముందుకు తీసుకెళ్ళే అవకాశం? నేను ఆలోచన పెట్టుకోలేదు. నా ఆలోచన అంతా ఇప్పుడు ఒకటే, తెలంగాణలో జనసేనని దృఢంగా ముందుకు తీసుకెళ్ళాలి. కళ్యాణ్ గారి గురించి ఆయన ఏం చెప్పినా అది చేసుకుంటూ పోవాలి. ప్రజల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రజల గురించి మనం ఎంత చేయగలమో అంత ముందుకెళ్ళి చేస్తూ ఉండాలి. జరిగే అన్యాయాన్ని మాత్రం ధైర్యంగా క్వశ్చన్ చేయాలి. అంటే ఇప్పటికీ చాలా థ్రెడ్స్ వస్తున్నాయి, చాలామంది గట్టిగా మాట్లాడుతున్నారు అంటూ చాలామంది ఉద్యమకారులు కూడా మేము ఇది పోరాటాల గడ్డ ఏమనుకున్నారు మీరు అని. నాకు కూడా ఇది పోరాటాల గడ్డే.
నేను ఒక సోల్జర్ కొడుకుని, మీకు గడ్డ నుంచి మాత్రమే వచ్చిందేమో, నాకు ఈ గడ్డ నుంచి నా ఒంట్లో ఉన్న బ్లడ్ నుంచి కూడా వచ్చింది ఈ పోరాటం. సో ఎంతవరకు యుద్ధం ముందుకెళ్తుందో, పోరాటం ముందుకెళ్తుందో, మేము అంతవరకు నేను ఉంటానే ఉంటాను. మీ నాన్నగారు ఇచ్చిన స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యం, రెండు కూడా మీకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం. 100%. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.